హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏమిరా అంటే, ఊరు నుంచి మా అమ్మ కొన్ని పిండి వంటకాలు అయితే పంపింది. ఎందుకు సడన్గా పంపింది అంటే, మా అన్నయ్య ఊరు నుంచి వస్తున్నాడు. సో మా ఊర్లో అయితే పండుగ. సర్పిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే తెలుస్తుంది. సర్పిల్లో అయితే పెద్ద పండుగ అనమాట. ఈ వీడియో ఎప్పుడో షూట్ చేశాను, ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ పండగకి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు చుట్టాలకి చెప్పుకుంటారనమాట. చుట్టాల పండుగ అందరూ వస్తారు. సో మేము వెళ్ళలేదని మా అమ్మ నా కోసం అయితే ఇవన్నీ పంపిందనమాట. నాకు తెలిసి ఇప్పటికొచ్చి నేను ఒక్కసారి కూడా నా చేతితో చింతపండు కానీ కారం కానీ ఎప్పుడు కొనుక్కోలేదు. ఎప్పుడు మా అమ్మే పంపుతుంది అనమాట. మా అమ్మ చేతితో చేసిన పొంగడాలంటే నాకు భలే ఇష్టం అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందే చెప్పింది, ఫస్ట్ రాగానే ఒక చిన్న ముక్క ఇలా డిష్ తీసినట్టు తీసి పడేయని అయితే ముందే చెప్పింది అనమాట. నేను ఇంకా అదే చేస్తున్నాను. ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే మా నాన్న అయితే చాలా అంటే చాలా బాగా ప్యాక్ చేస్తారు. అంటే ఎక్కడ లీక్ అవ్వదనమాట. ఆయిల్ అయినా లేకపోతే ఆయిల్కి సంబంధించిన పిండి వంటలైనా చాలా బాగా ప్యాక్ చేస్తారనమాట. చూసారా జంతికలు ఎంత బాగా ప్యాక్ చేశారో. ఒక్కటంటే ఒక్క జంతికి కూడా విరగలేదనమాట. ఎలా వేసినవి అయితే అలాగే ఉన్నాయన్నమాట. కానీ మా అమ్మ అయితే చాలా మిస్ అయింది మమ్మల్ని. ఎందుకంటే ఊర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో చుట్టాలు ఉన్నారు, మా ఇంటికి మీరు రాలేదు అనేసి అయితే ఫీల్ అయింది. దాంతోపాటు వచ్చిన ప్రతి ఐటమ్ మిక్కీ కూడా టేస్ట్ చేసేసాడు అనమాట. ఇంకా మేము ఎప్పుడు రైస్ కూడా ఇక్కడ కొనుక్కోము, ప్రతిదీ ఊరు నుంచే తెచ్చుకుంటాం అనమాట. రైస్ మాత్రం. రైస్తో పాటు మా అత్తయ్య కూడా చెలక్కాయలు అన్నీ అయితే ప్యాక్ చేశారనమాట. మొబైల్ స్టాండ్ పెట్టి వీడియో తీస్తుంటే ఈ గ్యాప్లో మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. మా మిక్కీతో అయితే అంటున్నారనమాట, అమ్మ మొహం వెలిగిపోతుంది అమ్మమ్మ ఇచ్చిన పిండి వంటలు చూసి అంటున్నారు. మీరే చెప్పండి, కన్నోరింటి నుంచి కరివేపాకు తెచ్చుకున్నా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అనేసి అయితే అంటారు. నాకైతే మా అమ్మ పంపిన ప్రతి వస్తువు నాకు చాలా అంటే చాలా విలువైనది. తల్లిదండ్రులు ఉండేటప్పుడే కదా ఇలాంటివన్నీ జరుగుతాయి. మీరు చూసారా, నేనైతే మా అమ్మకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను అనమాట. సామాన్లన్నీ సేఫ్గా రీచ్ అయిపోయాయి అని. నా మొహంలో ఆనందం చూస్తే మీకు తెలిసిపోద్ది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో. అట్ ద సేమ్ టైం ఆ పండగకి వెళ్ళలేదని బాధపడుతున్నాను కూడా. నెక్స్ట్ వీడియోలో పండుగ ఎలా జరుపుకున్నారో వీడియో అయితే మీకు పెడతాను. అంతవరకు బాయ్ బాయ్.